చెప్పండి సార్. మీకు అభ్యంతరం లేదంటే సరస్సుని మా వెంట తీసుకెళ్తాం. నో అబ్జెక్షన్, తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. డాడీ నువ్వు వెళ్ళమ్మా. మీ డాడీ నిన్నేమనకుండా చూసే పూచి నాది. నువ్వు వెళ్ళు. మా మంచి డాడీ. వెళ్ళి తీసుకువెళ్ళండి టీచర్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. సరస్సు, అంకుల్ ఏంటంకుల్ మీరొచ్చారు? డాడీ రాలేదా? రాలేదమ్మా. వాడికేదో పనుందంట, ఆఫీసులో ఏడుస్తున్నాడు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేటోటి నాకు అప్పగించాడు. కమాన్. ఏంటమ్మా ఇది? కప్ అంకుల్, బెస్ట్ యాక్ట్రెస్ కప్పు. నిన్న నాటకంలో యాక్ట్ చేశాను కదా, దానికి ఇచ్చారు. గుడ్. రాత్రేమో ప్రోగ్రామ్స్ తో బాగా లేట్ అయిపోయింది కదా, అందుకని ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఇవాళ ఇచ్చారు. అవునా? పద. సరసు, అంకుల్ నీకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉందా? అమ్మో, డాడీ కోపడ్రు. డాడీ సంగతి వదిలేయమ్మా. ముందు ఈ సంగతి చెప్పు. నీకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉందా లేదా? ఉంది అంకుల్. థ్యాంక్ గాడ్. అయితే ఓ మంచి డైరెక్టర్కి నిన్ను ఇంట్రొడ్యూస్ చేస్తాను. వస్తావా మరి? వస్తాను అంకుల్. ఇటు నుంచి ఇటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దామా? అయితే చిన్న కండిషన్. డైరెక్టర్ గారికి నువ్వు నచ్చలేదనుకో, నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. అలాగే మనిద్దరం ఇలా డైరెక్టర్ని కలిసినట్టుగా మీ డాడీకి చెప్పకూడదు, గోలెత్తిపోతాడు. అలాగే అంకుల్. అంతా ఓకే అయితే నేనే మీ డాడీకి చెప్తాను. అంతవరకు చూపురహో వాయుముడు. ఓకే? ఓకే. కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. 1 సెకండ్. సరసు, అంకుల్. డైరెక్టర్ గారు నమస్తే చెప్పు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటమ్మా? సరస్వతి. సరస్వతి. ఎవరమ్మా ఇవి? మా ఫ్రెండ్ సతీష్ అని, వాళ్ళ అమ్మాయి సార్. అలాగా? పొద్దున్న చెప్పాను చూడండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. అవునా? మంచి యాక్ట్రెస్. మన కథకి సరిగ్గా సరిపోతుంది అనిపించింది. కావాలంటే మీరే చూడండి. ఏం చదువుతున్నావమ్మా? 6th క్లాస్ సార్. 6th. క్లాసులో నీది ఎన్నో ర్యాంక్ అమ్మా? ఎప్పుడు ఫస్ట్ లో సెకండ్ లో ఉంటాను సార్. గుడ్. ఏంటమ్మా ఇది, నిన్న నాటికలో యాక్ట్ చేసినందుకు ఇచ్చారా? అవును సార్, బెస్ట్ యాక్ట్రెస్ కప్పు. కంగ్రాట్స్. ఐస్ క్రీమ్ ఏమైనా కావాలా? నో థ్యాంక్స్. పర్వాలేదమ్మా, తీసుకో. ఈ హోటల్లో ఐస్ క్రీమ్స్ అన్ని చాలా బాగుంటాయి. హలో ఏ బాయ్. ఎస్ సార్. ఒక ఐస్ క్రీమ్ తొందరగా కావాలి. ఓకే సార్. ప్లీజ్. వెయిట్ 1 సెకండ్. మీకేమైనా కూల్ డ్రింక్, కాఫీ? నో వద్దు సార్. ఓకే, ఐస్ క్రీమ్, దట్స్ ఆల్. మరైతే మా సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావమ్మా? చేస్తాను సార్. కష్టపడాలి, బాగా యాక్ట్ చేయాలి. చేయగలవా? చేస్తాను సార్. అయితే ఓ డైలాగ్ చెప్తాను, దాన్ని మాడ్యులేట్ చేస్తూ అడిగిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే?
ఇదమ్మా డైలాగు. ఏంటంటే, పిన్ని చెల్లిలాగే నేను కదా, మరేమో చెల్లికేమో ఐస్ క్రీములు కొనిపెట్టి నాకు లేదంటావే, అడిగితే వాతలు పెడతానంటావే. అదే మా అమ్మ అయితేనా అడిగితే చాలు బోల్డ్ అన్న ఐస్ క్రీములు కొనిపెట్టేది. చచ్చిపోయింది లేకపోతేనా. విన్నావు కదా, ఏది నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్. కావాలంటే డైలాగ్ ఒకసారి చూసుకో. రెడీ సార్. ఓకే, యాక్షన్. పిన్ని చెల్లిలాగే నేను కదా, మరేమో చెల్లికేమో ఐస్ క్రీములు కొనిపెట్టి నాకు లేదంటావే, అడిగితే వాతలు పెడతానంటావే. అదే మా అమ్మ అయితేనా అడిగితే చాలు బోల్డెని ఐస్ క్రీములు కొనిపెట్టేది. చచ్చిపోయింది లేకపోతేనా. గుడ్, బాగా చేసావమ్మా. ఇలాగే మరో డైలాగ్. ఇది ఆనందంగా చెప్పాలి. ఎలా అంటే, డాడీ డాడీ నాకేమో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచర్ ఏమో నన్ను ముద్దు పెట్టుకున్నారు, గుడ్ గర్ల్ అన్నారు. తర్వాతేమో చాక్లెట్లు ఇచ్చి నువ్వెప్పుడు ఇలాగే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటూ మళ్ళీ ముద్దెట్టుకున్నారు. ఇది ఏది చెప్పు, ఆనందంగా చెప్పాలి. ఓకే సార్. మరోసారి చెప్పనా? వద్దు సార్, వచ్చేసింది. ఏది, యాక్షన్. డాడీ డాడీ నాకేమో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచర్ ఏమో నన్ను ముద్దెట్టుకున్నారు, గుడ్ గర్ల్ అన్నారు. తర్వాతేమో నాకు చాక్లెట్లు ఇచ్చి నువ్వు ఎప్పుడు ఇలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటూ మళ్ళీ ముద్దెట్టుకున్నారు. గుడ్, ఓకే, నో డౌట్, గుడ్ యాక్ట్రెస్. మీ సెలక్షన్ మారోలెస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఐస్ క్రీమ్. 1 minute. కంగ్రాట్స్. థ్యాంక్స్ అంకుల్. ఐస్ క్రీమ్ తీసుకో. అమ్మాయిని ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసి దాంతో ఫైనలైజ్ చేద్దాం. ఓకే, ఓకే సార్. మళ్ళీ కలుద్దాం. నిన్నెక్కడో ఎప్పుడో చూసినట్టుందమ్మా, కానీ ఎక్కడన్నది ఎప్పుడన్నది ఇప్పటికీ గుర్తురావట్లేదు. సర్లే, మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తాను సార్. బాయ్. ఉంటాను సార్. ఓకే. సరసు 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 ఇంట్లో కూడా లేదు, ఏమైనట్టు? సుబ్బాయమ్మ, అయ్యా సరస్సు గాని మీ ఇంట్లో ఉందా? లేదయ్యా, కారు సప్పుడైతే మీతో పాటు వచ్చిందేమో అనుకొని వచ్చాను. ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడ స్కూల్ దగ్గర లేక ఇక్కడ ఇంట్లోనూ లేదంటే? లక్ష్మి గారు టిఫిన్ ఇచ్చినామంటే ఇయ్యటానికి వచ్చాను, లోపల ఎట్టమంటారా? సుబ్బాయమ్మ, అయ్యా నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ. పాప అదిగో వచ్చేసింది. డాడీ ఎక్కడికి వెళ్ళావమ్మా? నీ కోసం ఎంతగా కంగారు పడ్డాను తెలుసా? స్కూల్కి వెళ్ళి సరస్సు నేనే పికప్ చేసుకున్నా గురు. సరదాగా ఇద్దరం బీచ్కి వెళ్ళొస్తున్నాం. గొప్ప పని చేసావు. ఇలా అని ఒక ఫోన్ కొడితే నీ సొమ్మే పోయింది. ఎంతగా ఇదైపోయాను తెలుసా? అవును బాబు, పాప ఏమైపోయిందోనని అయ్యగోరు ఒకటే కంగారు. ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. ఏంటున్నావు? ఎంతగా భయపడ్డానో తెలుసా? అరే ఏం కాలేదు కదా, కమాన్. రామ్మా టిఫిన్ చేద్దు గాని. వెళ్ళు. అసలు ఏం జరిగిందంటే సతీష్, ఇప్పుడు ఏమి చెప్పకు.
కొంచెం నన్ను స్థిమితపడినాయి. ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నిన్న నాటికలో సరస్సు బెస్ట్ యాక్ట్రెస్. ఆ కప్పు అందుకే ఇచ్చారు. ప్లీజ్. ఓకే, తర్వాతే మాట్లాడుకుందాం. యాజ్ యూ లైక్. అదే కళ కదా. సినీ రాజకీయాలకు బలైపోయి చిన్ని సహాయంతో తేరుకుని ఎప్పుడైతే చిన్ని చనిపోయిందో అప్పుడక్కడ ఉండలేకనో ఏమో ఇక్కడికిలా మీ దగ్గరకు వచ్చుంటుంది. గొప్ప నటి కావలసిన మనిషి ఇలా గవర్నెస్గా మారిందంటే వాడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు. ఏదైతేనే ఓ మంచి మనిషి దగ్గర మీ నీడన కల ఉండటం ఇది ఓ రకంగా ఆ పిల్ల చేసుకున్న అదృష్టమే. ప్లీజ్ కళకి మీ సాయం ఎప్పుడు ఉండేలా చూడండి. తప్పకుండా సార్. చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. షీఈ్ ఎ వెరీ నైస్ లేడీ, మహానటి. ఆమెకు ఆశ్రయం ఇవ్వడం అంటే దేవతని గుళ్ళో ప్రతిష్ఠించినట్టు. ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలా సార్? ఆమెకి ఏ లోటు రానివ్వను, నేనున్నాను. ఎక్కడికి వెళ్ళా సుబ్బయ్యమ్మ? సతీష్ బాబు గారింటికి బాబు. ఆడదిక్కునే ఇల్లు కదా, ఏదో తోసింది వండెట్టి వస్తున్నాను. ఆ సరే గాని ఏంటప్పుడే రవి లక్ష్మి నిద్రపోయారు? అప్పుడే స్కూల్ నుంచి వస్తూనే నిద్ర అన్నాడు రవిబాబు. పెరగన్నం తిన్నాక పడుకుందు గాన్లే అని తినిపించి పడుకోబెడుతూ తాను పడుకున్నట్టుంది. ఈ ఎండలు మండిపోతున్నాయి కదా బాబు, నీరసాలు. రండి బాబు, మీకు అన్నం పెట్టి నేను వెళ్తాను. వద్దులే, నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళు. సరే బాబు. డాడీ, ఐఎమ్ రెడీ. గుడ్, ఐఎమ్ ఆల్సో రెడీ. మీ టీచర్ ఏం చేస్తున్నారు? ఎవరు? లక్ష్మి టీచరేనా? మ్మ్. ఏం చేస్తున్నారు? పూజ చేసుకుంటున్నారు. పిల్లనా? వదిలే. నీకు లక్ష్మి టీచర్ నచ్చిందా? చాలా బాగా. మరో కొత్త టీచర్ అక్కర్లేదు కదా? వద్దు. మరైతే లక్ష్మి టీచర్తోనే ఎప్పుడూ ఉంటావా? ఉంటా. కల్లో కూడా లక్ష్మి టీచర్ని కోపడకూడదు, అల్లరి చేయకూడదు. చేయను. ప్రామిస్? ప్రామిస్. గుడ్. పద. గుడ్ గుడ్, బాగున్నాయి. గుడ్, వెరీ గుడ్. ఫోటోలు చాలా బాగున్నాయి. అమ్మాయిది ఫోటోజెనిక్, నో డౌట్. ఓ 5 minutes ఏవో చిన్న చిన్న డైలాగ్ చెప్పించి ఓ చిన్న సీన్ బీటాకంలో షూట్ చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మరీ తీసుకొచ్చాను. చూడండి, సరస్సు మీద మీకు ఐడియా వస్తుంది. గుడ్, చాలా కష్టపడుతున్నారు. పైగా చాలా ఫాస్ట్లో ఉన్నారు. తప్పదు కదండి, ఏదో చేద్దామన్న తపన. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. తప్పకుండా. 1 minute. నాకు అన్ని రకాలుగా సరస్సు ఓకే, క్యారెక్టర్కి సరిపోతుంది.
కాకపోతే పిల్ల స్టడీస్లో ఉంది కాబట్టి సినిమా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో ఓసారి కనుక్కోండి. అలాగే డేట్స్ అవిను. ఆ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా నేను చూసుకుంటాను సార్, మీరేం వరీ కాకండి. గుడ్. లేకపోతే ఓ పని చేయండి. ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళ పేరెంట్స్కి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి కాంట్రాక్ట్ మీద సైన్ తీసుకోండి. సేఫ్. ఓకే సార్, అలాగే చేద్దాం. చేద్దాం కాదు, నాకు రేపటెల్లుండిలోగా ఆ కాంట్రాక్ట్ కాగితాలు కావాలి. అలా అయితేనే ప్రొసీడ్ అవుతాను. లేదంటే లేదు సార్, మీకెందుకు, కాంట్రాక్ట్ కాగితాలు తెచ్చిచ్చే పూచి నాది, సరేనా? ఓకే. సరసు, సార్ యు ఆర్ సెలెక్టెడ్. సార్ ఎస్, నువ్వు మా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. పైకి వస్తావు. తీసుకెళ్ళండి. చెప్పిన పని గుర్తుంచుకోండి. ఓకే సార్. బాయ్. స్కూల్కి హాఫ్ డే డొమ్మా కొట్టించాను, సారీ తల్లి. పర్వాలేదు అంకుల్. ఓ పని చేద్దాం, నిన్ను ఇప్పుడు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, ఆఫ్టర్నూన్ సెక్షన్కి అటెండ్ అవ్వు. నేనేమో మీ డాడీని కలిసి అన్ని వివరంగా మాట్లాడొస్తాను. ఏ మీ ఇష్టం. పద. మార్నింగ్ గురు. హాయ్, రారా. ఏమిటో నిన్ను చూస్తా ఉంటే నాకు ఇది కళ నిజం అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకా, వారం రోజులుగా ఇక్కడే ఈ వైజాగ్లోనే వేలాడుతున్నాం. పైగా ఇది సెకండ్ టైం నువ్వు ఆఫీస్కి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉంటుంది గురు, మందంతా ఆశ్చర్యచకితులను చేయటమే డ్యూటీ. చెప్పు, ఇవాళ ఏం చేద్దాం? నేనేం చేయను, నువ్వే చేయాలి. ఏంటి? ఓ చిన్న సంతకం. దేని మీద? దీని మీద. ఓకే, విత్ ప్లెజర్. ఏంటి, ఏం చదవకుండానే సంతకం చేస్తున్నావు? చదవాలా? ఏం అక్కర్లేదు. వెయిట్ ప్లీజ్, ఓసారి చదివి సంతకం చేస్తే బాగుంటుందేమో, ఆలోచించు. దేనికి? నన్నేమన్నా నువ్వు మోసం చేస్తున్నావా? లేదు, కాకపోతే మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని. ప్లీజ్. ఏం పర్వాలేదు. నో, నా మాట విను ప్లీజ్. ఓకే, ఇది కూడా నీ కోసం, కేవలం నీ కోసం చదువుతున్నాను, నా కోసం కాదు. సుధా, గురు, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? సరస్సును సినిమాలకు తీసుకుంటున్నా గురు, కాంట్రాక్ట్. షట్ అప్. ఏమనుకుంటున్నారా నన్ను? ఏమనుకుంటున్నారా మీరు? అది కాదు గురు. నో, సరస్సును సినిమాలో పంపించే ప్రసక్తే లేదు. వేణు కూడా నీతో మాట్లాడతానన్నాడు. ఏం మాట్లాడతాడు రా? బుర్ర బుద్ధి లేకుండా ఇద్దరు కలిసి మిమ్మల్ని. గురు, చిచి, దిస్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. మంచిది కాదు. మన స్నేహం నిలబడాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. అసలు ఏమైందిరా మీకు? చిచి.